పెద్ద రౌడీయమ్మ. అయినా నీ ఆట నీ పాట నీదే కానీ నా మాట ఇంత నాటుకున్నది మావా మొదలు కడుపు కూడో కూడో అంటామంటే కొప్పు కూడో కూడో అన్నట్టుందమనే పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినానమ్మా నీకు ఆ భవాని శంకరంగా ఇంతటితో బయటికి చివేయని వాడు కూడా కొంపటి కొట్టలేదు పొచ్చుకుని కొట్టేనమ్మా. అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలో అవలకు పంపి ఎంత పెట్టాడమ్మా, ఎంత పెట్టాడు, ఎంత పెట్టాడు, ఎంత పెట్టాడు, ఎంత పెట్టాడు నీకు తెలియదటే. ఆ భవాని శంకరంగా ఈ శ్రీరంగనీతులే నిన్ను తిరుగుతున్నావమ్మా. ఏంటి అమ్మా నీ అందమునకు నీ చందమునకు నీ తెలివికి లోటు లేకునేడలా కోట్లు కోట్లు గడించకపోదు మా తల్లి. విత్తమున్నంత వరకు అమ్మా విత్తం అంటే ఏంటి? ధనమమ్మా ధనము. విత్తమున్నంత వరకు విటుని మనము కోరి నెత్తిపై నెక్కించు కొనగవలెను. విత్తము దిగిన తోడని బిడియముడిగి చేత్తాయ్ దుఃఖంబోలే. ఏంటి అమ్మా? చెప్పమ్మా. ఏం చెప్పమంటారే? కుక్క విశ్వాసమైన జంతువే మన తిండి తిని మనకే కాపలా కాస్తుంది కదా. ఆ బొంగ అవునమ్మా కుక్క విశ్వాసే జంతువు మన తిండి తిని మన ఇంటి విశ్వాసే కాదు. పక్కింటి కుక్కను కొట్టేవనుకో వాళ్ళు వచ్చి నిన్ను పడతారే. అవునమ్మా రామచంద్రారెడ్డి కథ విశ్వాసం ఏం చేశారు? బజారు కుక్కను పోలే బయటకు నెట్టవలెను. అమ్మా అమ్మాయి ఒక మాట ఏంటంటే అడుగమ్మా. నీవు వయసులో ఉన్నప్పుడు దానిలో ఎలా చేసేది? బిడ్డ నేను మంచి వయసులో ఉన్నప్పుడు చెయ్యి వెంట దొంగపోతు కూడా చేరబాలిచ్చాడమ్మా. ఒట్టిపై దొంగపోతు ఇస్తున్నాడు మా మీద తెలియకొస్తే ఆ రోజుల్లో ఈ దొంగపాడు మండలాన్ని నా మంచాన్ని కట్టేశానమ్మా. అమ్మయ్యో గడులు వీరు కలిగించి క్షణంలో కోసరి 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 ఏమి ఎంతసేపు అయిపోతుంటారే? చీరకు దిగినప్పుడు నన్ను పాలు వెతకాల్సింది. కసరి వందలు వేలు కొయ్యాను. ఇది అడవుల్లో తిరిగినప్పుడు కాదే, ఈ దొన్నిపాడు గ్రామంలో తిరుగుతూ ఉంటుంది. 2 కాళ్ళ పులమ్మా. 2 కాళ్ళ పులికి 4 కాళ్ళు కదా. 2 ఉంటాయమ్మా. ఎలాగంటే గురుడు విషయాలు తిరుగుబంటే సింధులు
పొద్దున్నే రోడ్డు మీద దారేస్తా ఉంటాడమ్మా. అక్కడ ఒక అమృతం షాప్ ఉందమ్మా. ఈ కాలంలో అమృతం షాప్ ఎక్కడే? అది పుట్టింది పూలకోనే. ఏంటి అది? చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి అలక సీసాలో దొరుకుతాదమ్మా. ఏంటి అది? సారయ్యే. ఛీ, సారాయా? ఓసి నా తల్లి సారాయిని సీకొట్టాదేమి? కొత్తమ్మ వద్దు, చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి ఈ ప్రభుత్వం నడిపించేది ఆ తల్లి అమ్మ. అమ్మ పంచాయతీ బోర్డు మెంబర్ కావాలన్నా, పార్లమెంటు మెంబర్ కావాలన్నా ఆ తల్లి ఎల్లమ్మ తల్లి ఉండాల్సిందే. ఆ రోజుల్లో స్వాతంత్ర్యం పోరాటం నిబద్ధం అమ్మాయి వందే మాతరం వందే మాతరం అనేవాళ్ళమ్మ. ఇప్పుడోళ్ళమ్మా మందే మాతరం అంటున్నారమ్మా. కన్న తల్లి తన బిడ్డలు సమంగా చూస్తుందో లేదు కానీ అమ్మా ఈ ఎల్లమ్మ తల్లి అందరినీ సమంగా చూస్తుందమ్మా. ఎలాగంటే ఎలక్షన్ లో ఓడిపోయినాడు బాధతో ముందు కొట్టాడమ్మా, గెలిచినాడు ఆనందంతో ముందు కొట్టాడు. అమ్మయ్యో, తాగి వాడు ఓడిపోతాడు, ఈడు ఓడిపోతాడు. అదమ్మ ఎల్లమ్మ తల్లి మహత్వం చేపట్టాకి నా తల్లిని. చాలా 3 అవతారాలు ఉన్నాయమ్మా. 3 అవతారాలా? ఏమిటవి? 1 నక్క అవతారం, 2 పులి అవతారం, 3 పంది అవతారం. కంది అవతారం ఏంటి? అదే నేను వికాసైన అవతారము. చెప్పు. ఇందా చెప్పాను గుర్రు మిషాలు సిలుకు కండువా వేసుకున్నంతగా సందగా ఇస్తానే అమ్మో కరెంటు కూడా వేస్తాడు. తట్టుకో 3 నిమిషాలు మందు అడుగుతాడు మళ్ళీ వస్తా. అమ్మో ఈయన శివరాముడు వస్తాడు వాస్తు. ఈయన చూశానంటే ఈయన నిలబెట్టి వాస్తు చెప్తానే ఉంటాడు. వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంటే బిడ్డ ఎవరు సూర్యుని చెప్పేసి ఆ నక్కవతారాన్ని రోడ్డు మీద మిగించుకొని సాగులేదు దూరి సీసాలు లాగించేస్తే ఈ కొన్ని పాడు మండలంలో నన్ను మించిన పాడగాడు ఎవరా? అదేంటే అమ్మాయి చైదుడు ఎక్కడుందో ఏంటి అట్లా ఉంది బిడ్డ? వాడిని తొడనుకొని పక్కని తొడగొట్టాడు. అదే అమ్మా పులి అవుతాను. చిన్నగా సందుల్లో గొంతుల్లో తర్వాత వదంటాడేమో. మూతలేని సారాయి గుంటలు చూసావు, జాలడి గుంటలు, అందులో పడి బాగా దొల్లి అప్పుడు ఎత్తుతాడే పంది అవుతారు. మామా నువ్వు బిట్టియాక మామ ముందుగానే మైకులు సరిగా లేవు. చిన్నగా ఎక్కడికి పోతాడమ్మా? ఇంటికి పోతాడమ్మా. తలుపు తట్టాలి, బెల్లం బయటకు వస్తుంది. అరే ఇది మన శాంతి ఉన్నట్టుందని ఒక నీళ్ళు మహాలు కొట్టేసి ఒరే మొదటి కూడా పాపిస్ట్ కూడా పిల్లలు తిండి లేకుండా సారాదే వస్తావా? ఒరే తలుపేస్తుందమ్మా. చెడిపోయినోడికి చంద్రయ్య దేవులమే గతని చక్కగా వచ్చాడు మన ఇంటికి. ఇప్పుడు 3 వస్తాడేమో 4వ తరం ఇప్పిస్తాం. ఉంగరాలు బొంగరాలు బట్టలు గిట్టలన్నీ లాగేసమ్మా దేవురాలు తరం చేసి పులి వంటి వాడైనను పూటలోన కుక్కను గావించి వాకిట కట్టినాను కొడీశ్వరుడైనను కొంపలు కాలిడా పటీలు వేసి విడచినాను పరమనైష్టికుడైనా పరమనిష్టాగరిష్ట ప్రవీణుడైనా సరేనమ్మా. అలాంటి వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారే? మీ అమ్మ చూపు పడితే ఎక్కడోదైనా రావచ్చిందేనమ్మా. పడదీసి నోటలు పెట్టి జిలేబీలు తినిపించావా? జాంగ్రీలు తినిపించావా? మరి ఏం చేస్తావే? ఏమీ కాదమ్మా, నా ఎంగిలి పెట్టానమ్మా. ఎంగిలి తింటారా ఎవరైనా? ఓసి నా తల్లి మన ఎంగిలి చక్కెర పొంగలి 2 ఒకటేనమ్మా. ఏం చేస్తాం బిడ్డ, కడుపులో ఉంటే గాలిని విప్పి అసలు అట్లా ఉంది మా శివయ్య సాగు సర్వ మీద పెట్టాడు ఊపిరాలే.
సరే ఎంగిలి వినిపించినాను పైకమున్నంత వరకు ప్రతి నిమిషం గలకు గురిపించి పైక ముట్టిపోయినంతనే కాంతుడేని ఎక్కింతైన నెలరూపక మెడబట్టి నెట్టినాను. అమ్మాయి పంది దిగేలా మన చేతికి వస్తుందో ఎంతటి పాలన సరైన మన కాళ్ళలో బేరానికి రావచ్చు. అలాగా ఎలాగా అవి ఎందుకు మా కథ నడుపు. సరే అది సరే కానీ అమ్మా అమ్మాయి నువ్వు ఎన్ని విధాలుగా సంపాదించావు ప్రపంది అమ్మా మరి నేను వయసుకొచ్చేసరికి మరిగా పూచుకుపోలేదు లేదు కదా సంపాదించి ఏం చేస్తే ఆయన పట్టు పట్టినావు కదా ఏంటది ఏం చేద్దామమ్మా నేను కూడా బాగా సంపాదించాను అనుకున్నా. ఏమి ఇలాంటి మనిషిని పీడి వేసిన ఎందుకే ఈ దొండపాడు గ్రామంలో నాకు ఒక ఆయన ఊరుకున్నాడు. ఎవరే మట్టి కొండకు మసలు ఊరుకున్నాడు ఊరుకున్నాడమ్మా. ఎవరైనా ఎవరు ఇంకెవరు ఈయన వెంకటరాముడు. ఎవరే ఈయన వెంకటరాముడే. ఆయన ఎవరే సందకాలు వస్తాడమ్మా. తెల్లవాడుతుంటాడు. ₹1 ఇచ్చాడే. ఎలాగైనా సరే అతగాని పైకము లాగుదామని పుల్లుబాటు మందు తెచ్చి 3 రోజులు గ్లాసులో పోసి అతగానికి అందించాడమ్మా. అతగాడు తాగలే నా నోటికి అందించాడు. నేను తాగలేకపోతే నువ్వు తాగుతాయి నేను తాగినట్టు ఏం చేస్తానే మన పనికి రావలేదా. కానీ ఆయన నాకు లాభం నేను ఆయనకు లాభం, ఆయన నాకు లాభం నేను ఆయనకు లాభం. ఇలా సంపాదించేందుకు చాలా చీసాలకి సరిపోయిందమ్మా. అయినా కష్టపడి నీకోసం 2 కోట్లు మిగిలిచ్చారు. బ్యాంకు పెట్టాను చూసుకోపోయే మనగారు కోర్సు ఖచ్చితంగా 2 ఉన్నాయమ్మా. ఒకటి వాన కొట్టు ఒకటి చలి కొట్టు. అనగా అమ్ముకోకుండా చూసుకో. అదేమీ కాదులేదు వయసులో ఎంత సంపాదించాను ముఠాయితనం వచ్చేసరికి మనకు పోటీ చుట్టకుండా ఉండకూడదు చెప్పకూడదు కదా. అమ్మాయి ఆ శాపంలో అమలు లేదమ్మా. ఎందుకంటే పూర్వం గుడ్లు వయసు మళ్ళీ వారకాంతలు వాడినప్పుడు ఉండేవాళ్ళు చూసేవారు. ఇప్పుడు వారు చూడు మా అక్కడక్కడ పుడుతున్నారు కొట్టంపేట కానీ వాళ్ళు చివికిన ఆవకాయ పేరులు చివరి వరకు చివికి ఉంచట్లేదమ్మా. టింగులు పుట్టి కాదు. అమ్మాయి ఒక విషయం తెలుసా, నా చిన్నతనంలో 60 ఏళ్ళు దాటిన వృద్ధులు రామాలయంలో కూర్చొని రామ 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 అని రామ భజన చేసేటోళ్ళమ్మా. ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన సరేనమ్మా బామా 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 అని మన కొంప చుట్టూ తిరుగుతున్నారే కదా. చూడ పెద్ద నన్ను చూసి నవ్వుతున్నాడు. 70 ఏళ్ళు పైన ఉన్నాయి కానీ ఏమిటంత ప్రేమ అందువల్ల పట్టుకుపోయిందమ్మా. దీనికేమి కానీ ఫీల్డ్గా వినాడే వాళ్ళే ఉన్నప్పుడు శంకరం గారు ఈ వాడ ఎక్కడో అప్పటి గారికి తప్పకుండా డబ్బు ఇస్తారు వంటలు చేసేది వానికి కూడా అప్పిస్తారు. ఏమా ఐదు పెట్టినోడికైనా అప్పు పుడుతుందేమో కానీ మన ఇంటికి వచ్చినోడికి అప్పు పుట్టదమ్మా. ఎందుకమ్మా ఐదు పెట్టినోడికి అంత ఇంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది. మన ఇంటికి వచ్చేవాడికి పుట్టకోసం తప్ప ఏముండదు. వానికి ఎవరు ఇచ్చారే అన్ని మీ నాయన అమ్మా ఎందుకు మా నాయుడే అమ్మా అమ్మాయి ఏంటి అలా సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడితే నువ్వు నాకు చచ్చిపోవాలనుకుంటున్నావు సిగ్గుపడితే సర్వసాధారణంగా ఆడపిల్లలు 12, 13 ఏళ్ళకి పెద్దమ్మ చేశాను కదమ్మా. అవును నేను 10 ఏళ్ళకే అయినానమ్మా. ఏంటి 10 ఏళ్ళకే అయినా. అప్పుడు వచ్చాడు మీ నాయన నేను కడుపునేసాడు కొత్త లేకుండా విన్నాడు. ఇలా జనాలు కనబడుతున్నాడు. నీ కోరిక ఎవరుంటే వాళ్ళే మీ నాయన చూసుకో. కల్లర ఒకటే కోరిక అంతే. మీ నాయన మంచి సంగీత విద్వాంసుడే. మీ నాయన శివయ్య సార్ హార్మోనిస్ట్. ఇంతమంది జనాలు నాయనాన్ని పిలిస్తే ఎట్టొస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకు వస్తాడు. 3 నిద్రపోయి వెనక్కి రావచ్చు. పొద్దున్నటి గారికి కూడా డబ్బులు ఇస్తాడు. నేను మాత్రం రానమ్మా. మీ పిన్ని చాలా మంచిది నా తల్లి. మీ నాయన మీద ప్రేమతో నన్ను మీ నాయన లోపలేసి తల్లి పెడితే ఈ వయసులో నేను తట్టుకునేది బిడ్డ.
మొత్తం ఇడిగాడు ఇంతకు తెచ్చాడా ఇచ్చాడు మరి ఏమన్నా బిడ్డ వానికి ఎక్కడ అప్పు దొరక సొంతగా అయితే దొర్నిపాడు గ్రామంలో ఎరుకయ్య స్వామి ఆరాధన జరుగుతుందమ్మా. ఆరాధన సందర్భంగా కళాకారులు వచ్చే శివయ్య మాస్టరు, గ్రామ పెద్దలు మరియు ఒక మహానుభావుడు దాత అదేనమ్మా సత్యనారాయణ సిద్ధి సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారమ్మా. వాడు ఆగిపోయాడు లేదా కరెంట్ పోయింది. ఆయనకే చక్కగా సాష్టాంగ నమస్కారం చేశారు. అయ్యా శివయ్య గారు, అయ్యా సత్యనారాయణ గారు నమస్కారం అయ్యా అన్నాడు. ఏమైనా భానుశంకర ఎక్కడ వచ్చినావు, ఏమి నీ పరిస్థితి? అయ్యా నా పరిస్థితి బాగలేదు అయ్యా, మీరు దయచేస్తే బాగుపడతారు, ఆమెతో బాగా సత్తానయ్య అన్నాడు. తక్కువ చెప్పి తల 50,000 ఇచ్చారమ్మా. తెచ్చింది సంకర్ పెట్టి చక్కగా నంద్యాలు 10 కొత్త సైకిల్ ఉన్నాయి, టెంకాయ కొట్టాడు, పూలు వేసి ఏడుగులో కళ్ళు తెచ్చుస్తాను. నంద్యాల ఆర్మోయిస్ట్ మొదలు కనిపించాడు. ఓడి మోసన కొత్త సైకిల్ అప్పుడు వినుమా ఇంకో కంపంలో కొడయ ఓడి మోసన ఒక కొత్త సైకిల్ ఒక తీరా బాడీ ఇలా కళ ఒక సైకిల్ అప్పుడు తీసుకోండి. ఏం మిగిలింది అమ్మ, ఏం మిగిలింది? తుపోడిన పంపు మిగిలింది. ఆ పంపు తీసుకుంటే పక్కన ట్యూబ్ నువ్వు నేను దానికి గాలి ఎక్కదు వాడు లెక్క చాడు. నీ ఏత కాలేదు వాడు నాకు అప్పగింది. చెరువులు తెలియని వాడిని నేను పట్టిస్తాను. ఈ మాట ఉంటావా? ఈ సారవాడు ఒట్టి చేతి వచ్చాడు 2 కలిసి కుదరబెట్టదు. ఏం చేస్తావు బిడ్డ? ఈ సెల్ ఫోన్లు వచ్చినాక మన వ్యాపారమే మూతపడింది. ఏముందమ్మా, సెల్ ఓపెన్ చేయడం, బొమ్మలు చూడడం, బాత్రూంలో వచ్చి చల్ల నీళ్ళతో స్నానం చేయడం. మంటికి వచ్చేవాళ్ళే కరువైపోయినారే. ఎందుకే మీరు శివరావు పెడతాను అడుగు. ఆయన ఇంత మీసాలు పెట్టిన వాళ్ళు ఎప్పుడు అదే పని చేశారు.